అలాగే అంబాత్రయ క్షేత్రమునందు శ్రావణ మాసంలో ఇంకొక అద్భుతమైనటువంటి బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి దివ్య యజ్ఞం ఇంకొకటి జరగబోతున్నది. ఏమిటి? ఆగస్టు 9వ తారీఖు శనివారం పౌర్ణమి, అనగా రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి రోజే అంబాత్రయ క్షేత్రమునందు సమిష్టి గాయత్రి మహాయజ్ఞమును సలపి ఆ యజ్ఞశక్తి సాక్షిగా ఆసక్తి కలిగిన వాళ్ళకి ఎవరికైనాను యజ్ఞోపవీత ధారణ చేయిస్తాము. యజ్ఞోపవీత ధారణ చేయించడానికి జగదంబ చేత, అనగా సాక్షాన్ గాయత్రి చేత మేము ఆశీర్వాదము ఆజ్ఞ తీసుకొని ఉన్నాము. పరాశ్రీ స్వామివారి యొక్క కరకమలముల చేత, జగదంబల యొక్క పాదపద్మముల చెంత పరిపూర్ణ గాయత్రి యజ్ఞ సహితంగా, యజ్ఞ సంకల్ప శక్తి సహితంగా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనాను వచ్చి జంధ్యమును ధరించవచ్చును. జంధ్యమును ధరించుటకు ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనాను పీఠానికి రావచ్చు, యజ్ఞోపవీతం వేసుకోవచ్చు. యజ్ఞోపవీతం వేసుకొనుటకు నూతన వస్త్రములు తెచ్చుకోవాలి. అది సాంప్రదాయికమైనటువంటి వస్త్రములు. యజ్ఞోపవీతములు పీఠం తరపున మేము ఇస్తాం. అందున బ్రహ్మచర్యంతో ఉండే వాళ్ళకు ఒక రకమైన సూత్రముతో, గృహస్థులకు ఒక రకమైన సూత్రముతో, సన్యాస పరంపరలు ఉండేవాళ్ళకు ఒక రకమైన సూత్రంతో యజ్ఞోపవీత సంస్కారం చేయిస్తారు. గాయత్రి మహాయజ్ఞమును చేయుటకు 5 మంది నిరంతర వేదధర్మ పరాయణులైనటువంటి సద్బ్రాహ్మణులను 5 మందిని పిలిపిస్తున్నాను. ఆ 5 మంది పండితోత్తముల యొక్క సారథ్యంలో, వారి నేతృత్వంలో యజ్ఞ సంస్కారము చేసి, ఆ యజ్ఞ సంస్కార సాక్షిగా ఆసక్తి కలిగిన ఎవరికైనాను యజ్ఞోపవీత ధారణ బ్రాహ్మణులే చేయిస్తారు. కేవలం పరాశ్రీ స్వామి మంత్రక్షితలేసి ఆశీర్వాదం ఇస్తాడు. యజ్ఞోపవీతము ధరించుటకు నీకు అర్హత లేకపోయినా, యజ్ఞోపవీతం ఏయుటకు బ్రాహ్మణులకు అధికారం లేకపోయినా, యజ్ఞోపవీతం వేసుకోవడానికి నీకు అధికారం లేకపోయినా, అందరినీ క్షమించి సాక్షాన్ వాగ్దేవత, వాగ్బీజీ, వాగ్మంత్ర స్వరూపిణి అయినటువంటి సకల మంత్ర తంత్రాది అధిష్టాన దేవత అయినటువంటి వాగ్దేవత గాయత్రి అందరినీ అనుగ్రహించుగాక అని నా వాక్కు చేత మంత్రక్షితలేసి ఆశీర్వదిస్తాను. కేవలం నేను. ఎవరైనాను యజ్ఞోపవీతం వేసుకోవచ్చు. ఏ వర్గము వాళ్ళైనను, ఏ కులము వాళ్ళైనను, ఏ జాతి వాళ్ళైనను, ఏ ప్రాంతం వాళ్ళైనను. కేవలం యజ్ఞోపవీతం వేసుకునాలనుకునే వాళ్లకు ముఖ్యమైన నియమాలు 3. 1. మద్య మాంసాదులు సేవించకూడదు. మాంసం భుజించకూడదు. టోటల్ నాన్ వెజ్ అవాయిడ్ కమ్ స్టాప్. మద్యము సేవించకూడదు. సిగరెట్ స్మోకింగ్ నో. గుట్కా, పాన్, పరాగ్, మసాలా నో. ఇంకా కొన్ని యజ్ఞోపవీతము ధరించుటకు సంబంధించినటువంటి మూలమైనటువంటి నియమాలు కొన్ని ఉంటాయి. యజ్ఞోపవీతం వేసేటప్పుడు దాని యొక్క విధానాలు తెలియపరుస్తారు. సంభోగ సమయం నందు యజ్ఞోపవీతాన్ని ఎలా ధరించాలి, మలమూత్రములు చేసేటప్పుడు యజ్ఞోపవీతాన్ని ఎలా ధరించాలి, అలాగే శ్మశాన వాటికకు వెళితే యజ్ఞోపవీత విసర్జన చేసి నూతన యజ్ఞోపవీత ధారణ చేసేది, సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయం నందు యజ్ఞోపవీతాన్ని ఎలా చేసుకోవాలి, ఇలా కొన్ని యజ్ఞోపవీత విదితమైనటువంటి ధర్మములను, మూలములను, మార్మికమైనటువంటి సూత్రములను యజ్ఞోపవీత ధారణ చేసేటప్పుడు తెలియపరుస్తాం. ఎవరైనాను యజ్ఞోపవీతం వేసుకోవచ్చు. చాలామందికి బ్రాహ్మణులే యజ్ఞోపవీతం వేసుకోవాలా, విశ్వబ్రాహ్మణులే యజ్ఞోపవీతం వేసుకోవాలా, కొంతమంది వీరశైవ పండితులు యజ్ఞోపవీతం వేసుకోవాలా, ఇంకొంతమంది పద్మశాలీయులు, కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే యజ్ఞోపవీతం వేసుకోవాలా అన్న ఆపోహ ఉన్నది. చూడండి, సృష్టి ఆరంభ కాలమునందు మనుష్య శరీరము తీసుకున్న ప్రతి ఒక్కరు యజ్ఞోపవీత తంతు చేసేవాళ్ళు, యజ్ఞోపవీత ధారణ చేసేవాళ్ళు. కాలక్రమేణా పోతూ యజ్ఞోపవీతమునకు ఉండేటటువంటి మర్యాదలు పాటించుటకు యోగ్యత, ఓపిక లేకపోవడం వల్ల అది నడుము మొలతాడు కింద కన్వర్ట్ అయిపోయింది. నడుముకుండే మొలతాడు కింద కన్వర్ట్ అయిపోయింది. అది కేవలం వైదిక తంతులతో వైదిక ధర్మాన్ని, వేదీయ ధర్మాన్ని పాటించే వాళ్ళకు మాత్రమే యజ్ఞసూత్రముగా మిగిలిపోయింది. అది చూడండి,
ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తికి గవర్నమెంట్ ఎంప్లాయింగ్ కార్డ్ ఒకటి ఇస్తారు. ఆ ప్రభుత్వ ఉద్యోగ కార్డును ఆయనకి ఇవ్వడం చేత నేను ఫలానా డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అని దాన్ని చూయిస్తాడు. అలాగే మీరు ఏ టోల్ గేట్ దగ్గరకన్నా వెళ్ళండి, రాష్ట్రపతికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కొన్ని ఉత్తమమైనటువంటి విధులను నిర్వహిస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకు టోల్ గేట్ దగ్గర ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ఫ్రీ రావడం పోవడం ఉంటుంది. వాళ్ళకు టోల్ ఫీజు వేయరు. వాళ్ళు రాగానే ఎస్కార్ట్ ముందు వెళ్తుంటుంది, ఎస్కార్ట్ ముందు వెళ్తే వాళ్ళు వెనుకొస్తారు, గేట్ ఎత్తేస్తారు, వాళ్ళకి ఛార్జ్ తీసుకోరు. ఎందుకోసం? భారత రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు భారతీయ రాజ్యాంగ ఉత్తమ విధులు నిర్వహించే వారిగా పరిగణింపబడి వాళ్లకు ఏ విధమైనటువంటి షరతులు కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి రుజుము చెల్లించేటటువంటి క్రియా ధర్మం లేదు. ఆ విధం ఎలాగో యజ్ఞోపవీతమేసుకునేటటువంటి మనుజునకు దేవలోకాలు ఎన్ని లోకాలునే అన్ని లోకాలలో ఫ్రీ ఎంట్రీ. యజ్ఞోపవీతం అంత గొప్ప ఐడెంటిఫికేషన్ కార్డ్, దాంతో కూడా పోల్చకూడదు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. యజ్ఞోపవీతం ధరించిన వాడి యొక్క శరీరం నిత్యం యజ్ఞంతో సమానం. వాని శరీరం మీద రోజు యజ్ఞం జరుగుతుంది. వాని శరీరం ఒక యజ్ఞవాటిక. యజ్ఞోపవీతం ధరించిన వాడు సాక్షాన్ బ్రహ్మ. యజ్ఞోపవీతం ధరించిన వాడి యొక్క శరీరం ఏ కర్మల చేత, ఏ పాపముల చేత, ఏ శాపముల చేత ఆ శరీరం గ్రస్తించబడదు, ఆకర్షించబడదు. ఎందుకంటే యజ్ఞోపవీతం ధరించినటువంటి దేహం సాక్షాన్ గాయత్రి నిలయం. కానీ యజ్ఞోపవీత్ర సూత్ర నియమావళిని అనుసరించాలి, పాటించాలి. కానీ చాలామంది ఈ మధ్యలో వేసుకుంటున్నారు, దాని యొక్క కనీసమైన మర్యాదలు పాటించరు. అది విషయం. చూడండి, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు వ్యత్యాసం ఉన్నదా లేదా? భూప్రపంచంలో పుట్టినటువంటి 84 లక్షల జీవరాశులన్నీ కూడా ప్రైవేటీకరణ. కేవలం భగవత్ తత్పర చేత భగవంతుని యొక్క దైనందిన దినచర్య నియమావళికి అనుసరించి ధార్మిక చింతనతో దైవీ సంపత్తిలో ఉండేటటువంటి మూలమైన నియమావళికి ఎవరైతే కట్టుబడి నడుస్తారో, అందున యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి మనుజుడు ఎవరైనను ప్రభుత్వ ఉద్యోగితో సమానం. లైక్ అర్థం, భగవంతుని యొక్క సుపుత్రులు వాళ్ళు, భగవంతుని బిడ్డలు, దైవీ కళల చేత విరాజిల్లేటటువంటి సాక్షాత్తు భగవత్ సుప్రీతమైనటువంటి మనుజులు ఎవరు? యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళు, సదా ధార్మిక చింతనతో జీవించేవాళ్ళు, పవిత్ర భావనతో ఉండేవాళ్ళు మాత్రమే. యజ్ఞోపవీతం పరమ పవిత్రం. యజ్ఞోపవీతమే గొప్పది. సనాతన ధర్మం యొక్క మూలంగా మనం చెప్పబడాలంటే యజ్ఞోపవీత సూత్రం ఉండాలి. చాలా గొప్పది యజ్ఞోపవీతం. ఇంకొక మూలమైన అందరికి అర్థమయ్యేటటువంటి విషయం చెప్పనా? మనకు హాస్పిటల్స్ కొన్ని విధములైన ఎక్స్రేస్, స్కానర్స్, స్కానింగ్లు, ఈసీజీలు, ఎంఆర్ఐలు తీస్తారు. ఆయా రోగం యొక్క తీవ్రత, ఆయా యొక్క సమస్య యొక్క తీవ్రతను అనుసరించి ఒక్కొక్క విధమైన పరికరాన్ని అనుసరించి మన బాడీని స్కానింగ్ చేస్తారు. అవునా? నువ్వు పుట్టినటువంటి ఈ కొద్ది కాలంలో నీ యొక్క సర్వం సమస్తం అన్నింటినీ భగవంతుని యొక్క పాదపద్మముల చెంత డిజిటల్ స్కానింగ్ చేయాలంటే యజ్ఞోపవీతం ఉండాలి. అది ఒక్కటి నీ జన్మను స్కానింగ్ చేయించేటటువంటి ఎంట్రీ పాస్, మిగతాయి లేవు. మీకు అర్థం కావాలని చెప్తున్నానండోయ్. ఇప్పుడు అందరికి అర్థం కావాలంటే ఇట్లనే చెప్పాలి కదా. ఎందుకంటే సింబాలిక్ ఆఫ్ కోడ్ మీనింగ్ ఇది. దీనితో అన్వయం చేసి చెప్తే ఆహా అంతటి అర్థం ఉందా, అంతే కదా. చింతకాయ పుల్లగా ఉంటుంది, అవును. మామిడికాయ కూడా పుల్లగానే ఉంటుంది, రెండు పులుపులే. ఈ పులుపును ఆ పులుపును కలిపి చెబితేనే కదా మీకు అర్థమయ్యేది. నిమ్మకాయ కూడా పుల్లగానే ఉంటుంది, ఇది కలిపితేనే కదా. ఈ మూడు వేరువేరైన పులుపు ఒక్కటేనా?
అన్నట్టు. అర్థమైందా? చూడండి, గురుదేవా, భగవాన్ రమణ మహర్షి యజ్ఞోపవీతం వేసుకోలేదు. మహావతార్ బాబాజీ కూడా యజ్ఞోపవీతం వేసుకోలేదు. గౌతమ బుద్ధుడు కూడా యజ్ఞోపవీతం వేసుకోలేదు. మరి వీళ్ళంతా భగవత్ ప్రీతిపాత్రులు కారా? వీళ్ళందరూ భగవత్ సాయుధ్యాన్ని పొందలేదా? ముక్తి మోక్షములు పొందలేదా? ఈశ్వర ప్రీతిదాయకమైన జీవనం వాళ్ళు జీవించలేదా అంటే జీవించారు. మనకు ధర్మ ప్రమాణమైనటువంటి సూత్ర ప్రమాణమైనటువంటి ధర్మం యజ్ఞోపవీతం. వీళ్ళందరూ అవతార పురుషులు. భగవంతుడు ఏరి కోరి పుట్టించాడు వాళ్ళని. వాళ్ళకి ఇటువంటి వాటివి చెల్లవు. ఇప్పుడు నిత్యం ఆచార్యులు కూడా యజ్ఞంలో మంత్రాలు చదువుతారు. చండీయాగం చేసేటటువంటి బ్రాహ్మణులు విప్రులు ఎంతోమంది 700 శ్లోకాలు 13 అధ్యాయాలు చదివి చండీయాగం చేస్తారు. మరి ఎవరికి భగవతి యొక్క ప్రసన్నం దొరికింది? ఎవరికి భగవతి యొక్క అనుగ్రహం దొరికింది? పరాశరీ స్వామికి ఎందుకు దొరికింది? ప్రహ్లాద్ జైని అని నేను చాలాసార్లు చెప్తుంటాను, అంబాజీ మాత భక్తుడు. ఆయన ఏ వేదశాస్త్రాలు, ఏ పురాణాలు, ఏ మంత్రజపాలు చేయలేదు. మరి ఎలా ఆయన అన్ని సంవత్సరాలు నిరాహార యోగిగా ఉండి జగదంబతో లైవ్లో మాట్లాడాడు? ఆయన రామకృష్ణ పరమహంస. భగవంతుడు ఏరికోరి పుట్టించిన వాళ్లకు ఏ బొట్టు మాలలు దేనితో సంబంధం లేదు. ఆయన తలుచుకొని పుట్టించాడు కాబట్టి. ఇది ఇక లాస్ట్, యజ్ఞోపవీతం వేసుకున్న, లింగధారణ చేసిన, మెళ్ళో లింగధారణ చేసిన, నిత్యం బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, మడి వస్త్రధారణ పాటించినా పాటించకపోయినా, వేదశాస్త్రాది పురాణాలను చదివినా చదవకపోయినా, యజ్ఞయాగాది క్రతువులను చేసినా చేయకపోయినా, పంచోపచార షోడోపశోపచార 32 ఉపచారాలు చేసినా చేయకపోయినా, గుడి గోపురంలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా, పూజలు చేసినా చేయకపోయినా, చేసేవాళ్లకు చేయని వాళ్లకు, నమ్మే వాళ్లకు నమ్మని వాళ్లకు, ఆస్తికులకు నాస్తికులకు, ధార్మికులకు విధర్మీయులకు ఉండే తేడా ఒకటే. చూడండి, ఈ శరీరం 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాల ఈ శరీరాన్ని దృఢపరుచుకొనుటకు, భద్రపరుచుకొనుటకు, స్థిరపరుచుకొనుటకు, అందముగా ఆహ్లాదకరంగా చూపించుకొనుటకు ఎన్నో మేకపింగ్ ఐటమ్స్, జిమ్ములు చేసి బాడీని కండలు చూపిస్తాం. మంచి మంచి ఫుడ్ తీసుకొని శరీర ఆకృతిని, అందాన్ని పెంచుకుంటాం. ఖరీదైన వస్త్రములు కట్టుకొని శరీరాన్ని అందంగా కనబరుస్తాం. ఎన్నో చేస్తాం ఈ శరీరానికి. ఎన్నో చేసే ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది? 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు. తర్వాతకి ఈ శరీరం ఏడ కనబడుతుంది? ఇది నశ్వరం చెందేది, మట్టిలో కలిసేది. నశ్వరం చెంది మట్టిలో కలిసేదానికి ఎన్నింటినీ వేస్తున్నాం, ఎన్నింటినీ పూస్తున్నాం, ఎన్నింటినీ అలంకరింపజేస్తున్నాం, ఎన్నింటిని తినబెడుతున్నాం, ఎన్నింటినీ చూపిస్తున్నాం. కానీ ఎన్నటికీ నశ్వరము కానిది, ఎన్నటికీ అంతము కానిది, మరలా వచ్చు దానికి నువ్వేమిస్తున్నావు? అంతమైపోయి ఈ బొందెకేం అన్నీ నింపుతున్నావు, అన్నీ పెడుతున్నావు. అంతము కాని ఆత్మకు నీవు పుట్టినప్పటి నుంచి చంచే వరకు నీవెంతే ఉంటుంది? ఇది నిలబడడానికి ఆధారం అది. దీని యొక్క ప్రతిభ, ప్రావీణ్యం సమాజంలో అత్యుత్తమంగా రాణించాలన్న లోపల ఆత్మకు ఉండేటటువంటి తేజోశక్తి వలన, ఆత్మకు ఉండేటటువంటి ధర్మము చేతనే వాడు సమాజంలో కీర్తి మన్ననలు పొందుతాడు, రాణించగలుగుతాడు. లేకుంటే పొందడు. ఆత్మకంత ప్రకాశవంతమైనటువంటి, తేజోవంతమైనటువంటి ఈశ్వర చైతన్యం ఆత్మకు ఉండగలిగితే సమాజంలో మానవుడు అంతటి ప్రతిభని రాణిస్తాడు. లేకపోతే రాణించడు. దేంట్లో రాణించడు? సత్యమై, నిత్యమై, సనాతనమై, చిద్విలాసమై, ఆచంద్ర తారార్కమైనటువంటి ఈ ఆత్మకు ఏమి చేస్తున్నావు? దాని యొక్క పరివర్తనమునకు నువ్వేమి ఆచరిస్తున్నావు? దాని పరిశుద్ధికి నీవేమి ఆచరిస్తున్నావు? దాని యొక్క విద్యుల్లత తేజోవంతమునకు నువ్వేమి ఆచరిస్తున్నావు? పునరావృత్తిగా మళ్ళీ వస్తుంది. పోయి మళ్ళీ వచ్చేటప్పటికి దాని యొక్క రిజర్వ్డ్గా నువ్వు ఏమి ఇచ్చి పంపుతున్నావు, ఏమి ఇచ్చి తీసుకుంటున్నావు? అదే ధార్మికమైనటువంటి కేంద్రకంలో వచ్చేటటువంటి పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు, తపస్సులు, పఠనము, యజ్ఞము, యాగం, ఇవన్నీ కూడా దానికోసం చేసేవే, శరీరం కోసం చేసేవి కావు. శరీరమునకు ఉపయోగపడేవే. శరీరం వేరు, ఆత్మ వేరు కాదు. శరీరం నశ్వరమవుతుంది,
ఆత్మ నశ్వరము కాదు. అందుకే యజ్ఞోపవీతము ధరించుకొని చనిపోయినటువంటి మానవుడు ఉత్తర జన్మలో గొప్ప కులోద్భవుడై జన్మిస్తాడు. సుఖ సంవర్ధకమైనటువంటి కుటుంబంలో పుడతాడు. రోగరహితమైన కుటుంబంలో పుడతాడు. అందరి చేత కీర్తి మన్ననలు పొందేటటువంటి కుటుంబంలో పుడతాడు. కాబట్టి యజ్ఞోపవీతం పరమ పవిత్రం వేసుకోవాలి. మీరు చెప్పండి, మా తండ్రి గారి పేరు జోగు నరసప్ప. 72 సంవత్సరాలు బ్రతికాడు, పోయాడు. ఆయన శరీరం లేదు. ఆయనను బొందబెట్టినటువంటి గోరికాడికి నేను తీసుకెళ్తా. తొవ్వి చూస్తే బొక్కలు కూడా ఉండవు. కానీ ఆయన ఆత్మ మళ్ళీ పుట్టింది ఒక చోట. 72 సంవత్సరాలు ఉన్న మా తాత ఏ పాపపుణ్యములు చేశాడో, ఏ పుణ్యకార్యములు ఆచరించాడో దాని కేంద్రీకృతమైనటువంటి ధర్మము చేతనే ఆయన మళ్ళీ జన్మ తీసుకున్నాడు. ప్రతి శరీరం అంతే, ప్రతి శరీరం అంతే, ప్రతి శరీరం అంతే. అందుకే చచ్చిపోయిన తర్వాత ఏంటన్నది నీకు తెలియదు, మళ్ళీ ఎలా పుడతావో నీకు తెలియదు. బతికున్నంగానే ధర్మంగా బ్రతుకు, పోయింది కూడా ధర్మంగానే వస్తుంది, వచ్చేది కూడా ధర్మంగానే వస్తుంది. ఎప్పుడు పోయిన తర్వాత వచ్చేది. అందుకే ధర్మో రక్షతి రక్షిత. నేనున్నప్పుడు రక్షిస్తుంది, నీవు పోయిన తర్వాత వచ్చేదాన్ని కూడా రక్షిస్తుంది, వచ్చిన దాన్ని కూడా రక్షిస్తుంది. అందుకే హిందువు అనేవాడు దూరదృష్టి కలిగినవాడు. ఎంత దూరదృష్టి? బ్రహ్మ యొక్క కల్పముల నుంచి బ్రహ్మ కల్పములు గతించే వరకు ఉండేటటువంటి ఏకైక గణిత శాస్త్ర, ఆత్మగణిత శాస్త్ర పితామహుడు, ఆది పురుషుడు ఎవరయ్యా అంటే హిందువు. వేరే వాళ్ళు ఏం తెలుసా? సచినాక స్వర్గం అంటాడు ఈయన బొంద. సచినాక స్వర్గమేంది నరకమేంద్ర నాయన? బతికున్నంగా నువ్వు సంపాదించినటువంటి మార్కులే సచినాక స్వర్గ నరకాలు. ఏ విధముగా? ఇండియాలో నువ్వు తీసుకున్నటువంటి వీసా పాస్పోర్ట్ చేతనే నీకు అమెరికాలో ఎంట్రీ ఉన్నట్లే. చనిపోయినప్పుడు నీ ఈపులో పాపపుణ్యపు యొక్క రాశిని ఎలా కొలవబడుతుందంటే, బతికున్నంగా నీ జీవితమును సదాచార సంపన్న స్థితిలో నడపగలిగి, సాధుత్వ భావనతో నడపగలిగి, సదా పవిత్రమైన మనసుతో నడపగలిగి, ధార్మిక చింతనతో ఉండి, ఎవరి యొక్క కీడును ఎంచక అందరి యొక్క మేలుని ఎంచగలిగి బ్రతకగలిగితే అది నిన్ను స్వర్గమునకు తీసుకుపోయేది. ఏ ధర్మంలో నడుస్తున్నారు అట్లా? ఏ ధర్మంలో నడుస్తున్నారు? హిందూ ధర్మంలో అందరూ నడుస్తున్నారని నేను చెప్పను, కానీ 100కి 70, 80, 90, 99% మన ధర్మంలో నడుస్తున్నారు. వేరే ధర్మంలో ఉన్నారా? మళ్ళీ వాళ్ళు స్వర్గ నరకాల గురించి ఎలా ప్రస్తావిస్తున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. అయం ఆత్మానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి త్వమేకం ప్రత్యక్షం బ్రహ్మ సర్వం కల్విదమేవాహం బ్రహ్మనేనాస్తి కించన. మన ధర్మం చెప్పగలిగింది. ఏ ధర్మం చెప్పింది? ఎవడో దేవుడున్నాడంటారు, వానికై ప్రాకులాడమంటారు. మన ధర్మం అట్లా చెప్పలే. నీవే బ్రహ్మం, నువ్వే శివతత్వం, నువ్వే నారాయణ తత్వం. నీవు నారాయణుడివై వెళ్ళు, స్వర్గంకి వెళ్తావు. నీవు మానవుడిగానే వెళ్ళగలిగితే అక్కడ మానవులకు ప్రవేశం లేదు కదా. దైవత్వం పొందినవాడికే అక్కడ ప్రవేశం. ఎవడు పొందిపోతున్నాడు? దైవత్వం పొందిపోవాలనుకుంటే దైవత్వం పొందేవాడికి ఉండేటటువంటి మెయిన్ సూత్రం అహింస. ఎవరు పాటిస్తున్నారు అహింసను? ఇస్లామిక్లో పాటింపు ఉందా? క్రైస్తవంలో పాటింపు ఉందా? చర్చు పక్కల చికెన్ మటన్ పెడతారు, చర్చి లోపల వచ్చి ప్రభువా 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 అని ఏడుస్తారు. మసీదులో పోయి నమాజ్ చేస్తారు, మసీద్ బయటికి వచ్చి గొడ్డు కూర తింటారు. అవునా కాదా? మనం ఈరోజు ఏకాదశి ఉందంటే, నిర్జల ఏకాదశి ఉందంటే జలము సైతం పుట్టకుండా మనం కడుపు కాల్చుకుంటాం. ప్రతి ఏకాదశికి 3 ఉద్ధరిణి చెంచాలతోటి 3 ఉద్ధరిణులతోటి తులసి తీర్థము మాత్రమే సేవించి సదా నారాయణ స్మరణతో ఉండేటటువంటి భాగవతులను కోట్ల మందిని చూపిస్తాను ఇప్పటికి నేను. మనం కడుపు కాల్చుకుంటాం కానీ ఒకరి కడుపును కొట్టాం. ఎవరి కడుపు? మనుషుల కడుపు కాదు. గొర్రె కడుపు, మేక కడుపు, చికెన్ కడుపు, కోడి కడుపు, గుడ్డు కడుపు మనం కొట్టాం. గొడ్డు కడుపు మనం కొట్టాం. పంది కడుపు మనం కొట్టాం. గాడిద కడుపు మనం కొట్టాం.
నక్క కడుపు కొట్టం, కుక్క కడుపు కొట్టం, అన్ని కడుపులు కొట్టుకొని తింటున్నారు ఇప్పుడు. మనం కడుపు కాల్చుకుంటాం, ఒకరి కడుపులు మనం కొట్టం. మన ధర్మంలో పురుషుడైతే బ్రహ్మచారి అయి, స్త్రీ అయితే సాధ్వీమణి అయి, వాళ్ళ శీలమును భగవంతునికి అర్పణం చేసి పతివ్రతల్లాగా మనం ఉన్నాం, కానీ ఒకరి శీలమాన ప్రాణాలు మనం దోచం. మీరాబాయి ఏమన్నదో తెలుసా? నన్ను ముట్టేవాడు ఒకడే కృష్ణుడు, నా సర్వం కృష్ణునికి అని అర్పణం చేసింది. హేమారెడ్డి మల్లమ్మ, అక్క మహాదేవి, యానగుంది మాణికేశ్వరి మాత వేరే ధర్మాల్లో ఉన్నారా? ఇంకొకటి, రాజ విక్రమాదిత్యుడు, ఉజ్జయిని మహానగరాన్ని పాటించినటువంటి విక్రమాదిత్య మహారాజు భద్రకాళి ప్రత్యక్షం కావడానికి తన ప్రాణాన్ని అర్పణం చేసింది, కానీ వేరొక ప్రాణాన్ని బలిచ్చిలేడు. ఇది ధర్మం అంటే ఇది. ప్రాణాన్ని త్యాగం చేసేవాడు ధర్మవీరుడు, శీలమును మానాన్ని త్యాగం చేసి భగవంతునికే నడిచేవాళ్ళు వీరులు, ధీరులు, శూరులు. తన యొక్క సర్వస్వాన్ని, ఆకలి దప్పికలు సైతం భగవంతునికి అర్పణం చేసి, ఈశ్వరుడు ఉన్నాడు నా దాహం చూస్తాడన్న నమ్మకంతో, భగవంతుడు ఉన్నాడు నా ఆకలి తీరుస్తాడనే నమ్మకంతో ఉండేటటువంటి ఏకైక ధర్మం, వీరత్వం, ధీరత్వం, శౌర్యత్వం మనదే, వేరేవి కావు. అందుకే గర్వంగా చెప్పుకోవాలి, ఎక్కడున్నా నేను హిందువు, నేను. అవునా కాదా? నేను ఒక్కనే నా డబ్బా కొట్టుకుంటున్నానా? అర్థమైందే లేదా? అలా ఏ ధర్మం కూడా స్వర్గ నరకముల యొక్క ద్వారం చూడలేదు, పోలేదు. ఒక అపోహలు. మన ధర్మంలో సతీ సావిత్రిదేవి లైవ్లో స్వర్గం పోయి వచ్చింది, లైవ్లో యమలోకం పోయి వచ్చింది, అదే నరకం పోయి వచ్చింది తన భర్త కోసం. కొట్టండి సపర్లు. సతీ సావిత్రిదేవి ఏడ పుట్టింది, ఆమె భర్త దేవురు, ఆమె దేవురు, ఆమె ఏడ పుట్టింది, ఇప్పటికీ మన పురాణాల్లో ఊర్ల పేరుతో సహా ఉన్నాయి. వాళ్ళ ధర్మాలలో స్వర్గ నరకానికి పోయొచ్చిన వాళ్ళ ఊర్ల పేర్లు ఉన్నాయి, ఒకసారి చెప్పమానండి. నో బయోడేటా, కేవలం కల్పిత గాథలు. మనవి ప్రూఫ్స్. యజ్ఞోపవీతాన్ని ఎవరు వేసుకున్నా తప్పకుండా స్వర్గానికి వెళ్తారు. ఈ భూప్రపంచంలో అన్ని శుభకార్యములు చేయుటకు యోగ్యుడు ఎవరయ్యా అంటే యజ్ఞోపవీతము ధరించిన వాడు మాత్రమే. అన్ని కార్యములకు యోగ్యుడు. భారత రాజ్యాంగం ప్రకారంగా భారత ప్రథమ పౌరుడు ఎవరయ్యా అంటే ప్రధానమంత్రి. భారతదేశంలో ఏ ఆర్డర్నైనా పాస్ చేసి ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవడానికి అర్హుడు ఆయన. మనుష్య జన్మయందు ఏ ధర్మమునైనను, ఏ హక్కునైనను, ఏ కార్యమునైనను సంకల్పం తీసుకోవడానికి హక్కుగా ఉండేవాడు ఎవడయ్యా అంటే యజ్ఞోపవీతము ధరించిన వాడే. అందుకే యజ్ఞోపవీతం ధరించిన వాడు సాక్షం బ్రహ్మ. అందుకే పీఠంలో ఏ వర్గం వారికైనా, ఏ కులగోత్రజులకైనా, ఏ ప్రాంతం వారికైనా, ఎవరికైనాను యజ్ఞోపవీతం వేయడానికి మేము కంకణబద్ధులమై సంకల్పం తీసుకొని ఉన్నాము. ఎవరైనాను రావచ్చు. శ్రావణ పౌర్ణిమ రోజు వస్తే యజ్ఞశక్తి సాక్షిగా వేద బ్రాహ్మణుల యొక్క సమ్ముఖంగా యజ్ఞోపవీతం వేస్తాం. యజ్ఞోపవీతం వేసుకోవాలనుకుంటే వాళ్ళకు కొన్ని నియమాలు చెప్తాం, కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్తాం. వాటికి అనుగుణంగా పాటించదగ యోగ్యత, దక్షత, అంతటి ధైర్యం ఉంటే, అంత నమ్మకం ఉంటేనే వేస్తాం, లేకపోతే వేయం. మొన్న గురు పౌర్ణిమ రోజు చాలామంది గురుబోధ ఇవ్వమని వచ్చారు, ఇచ్చానా? ఎవరైతే నాకు వాళ్ళ జ్ఞాననేత్రము యందు వాళ్ళకు యోగ్యత కనబడిందో వాళ్ళకు మాత్రమే బోధ ఇచ్చి పంపాను. మిగతా వాళ్ళందరూ నూకని లేపిన. అవునా? శుభం. అది పరాశ్రీ స్వామి యొక్క గొప్పతనం. యజ్ఞోపవీతం కూడా అంతే. చూడండి, ఎవరైతే ధార్మికమైనటువంటి నియమావళితో ఆధ్యాత్మిక మార్గంగా స్పిరిచువల్ వేలో మేము పీస్నెస్ పొందాలనుకుంటున్నాము, ధ్యానం చేయాలనుకుంటున్నాం, మెడిటేషన్ చేయాలనుకుంటున్నాం, క్రియాయోగ చేయాలనుకుంటున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టాలనుకుంటున్నాం, మొత్తం పైన ఆధ్యాత్మిక పిపాసులమై జీవించాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ యజ్ఞోపవీతం ప్రధానం. ఎందుకంటే యజ్ఞోపవీతం ఉంటే 100కి 70-80% మనకు ఆటోమేటిక్గా అది మన బాడీని సపోర్టబుల్గా చేస్తుంది. మన శరీరాన్ని అంతా ఒక రిజర్వ్డ్ హక్కు లోపల నిలబెడుతుంది.
ఏదో 15% 20% మనం కసరత్తు చేయాల్సి ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 5G సిమ్ నెట్వర్క్కి ఒక వీడియో తొందరగా డౌన్లోడ్ అయినట్లే 2G 1Gకి తొందరగా డౌన్లోడ్ అవుతుందా? కాదు. మీరు సివిల్గా యజ్ఞోపవీతం లేకుండా ఏం చేసినా 1G 2G 3G లాస్ట్ 3G మీ మనస్సు పరిపూర్ణమై మీరు శుద్ధ చిత్త పరిపూర్ణులైతే 3G, కానీ యజ్ఞోపవీతం వేసుకుంటే 8G. భగవంతుని ఎనర్జీ తొందరగా డౌన్లోడ్ అవుతుంది. అలా గ్రాస్పింగ్ పవర్ యజ్ఞోపవీతానికి ఉంటుంది. యజ్ఞోపవీతం మన హిందూ ఫిలాసఫీలో, మన మైథాలజీలో, మన ఋషులు మనకు దర్శించి ఇచ్చినటువంటి అనేక ఆవిష్కరణలో యజ్ఞోపవీతం అనే ఒక గొప్ప ఆవిష్కరణ, గొప్ప తంతు మనకిచ్చారు. మనం సర్వదా ఋషులకు రుణపడి ఉన్నాము. అవునా? శుభం. స్వస్తి.